నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్లో ఏముండాలి? ఓకే, న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం. ముఖ్యంగా మొబైల్ నెంబర్ చాలా అవసరం, అలాగే పేర్లు అవసరం, బిజినెస్ నేమ్స్ అవసరము, మ్యారేజ్ డేట్స్ అవసరము, వెహికల్ నెంబర్ అవసరం, మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం. ఇవన్నీ ఎలా ఉండాలి, ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి, శక్తులు ఎలాగ, మనకు ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఎలా ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం 14569 మన మొబైల్ నెంబర్లో ఉండాలి. ఇది కన్ఫర్మ్, అందరికీ తెలుసు చాలా ఇది. అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తాను నేను. ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం. ఈ కాంటెస్ట్లో 500 మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి, ఏం లేదు, సింపుల్గా మీ యొక్క పేరు, మీ యొక్క విలేజ్ నేమ్, మీ యొక్క డిస్టిక్ నేమ్. ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి. ఏంటంటే దీంట్లో ఒక 500లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 మెంబర్స్కి కాను ఏంటంటే 1-2 విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఓకే, తర్వాత 3-4 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు. ఇక్కడ 546 మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7-8 వాళ్ళకి ఫ్రీ మొబైల్ నంబరు 1546 మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 9-10 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ 1946 మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్, ఎందుకంటే 1546 నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి. అలాగే మీ యొక్క పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు 469 మీకు కన్సల్టేషన్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఇవి తెలుసుకోవడానికి 469 వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ఇది కూడా సద్వినియోగం చేసుకోండి. పెద్దవాళ్ళకి 1546, ఇది 469. చాలామంది పిల్లలకి 10th క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం, పిల్లల కోసమే చేస్తున్నామని నా ఉద్దేశం. నేనేంటంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి, మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి, మంచి వృద్ధిలోకి రావాలి. కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా, ఎంత ఫీజులు కట్టినా, ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు. ముఖ్యంగా మనం 10th క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు, ఆ తర్వాత 10th తర్వాత ఇస్తున్నాం. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి, తక్కువ ఫీజు ఉంటుంది, చూసి చేసుకోండి. అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి. ఆ మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి. తర్వాత నేమ్ ఏంటి, ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం. ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన, మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి. ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి. అలాగే బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే, ఏదో తేదీలో పెడదాం, ఏదో తిథిలో పెడదాం అని చూసుకుంటారు. కానీ కాదు, ఒక మంచి తేదీ ఉండాలి, మంచి తిథి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది. ఈ సక్సెస్ బాటలో నడవలేదు, ఒకవేళ తేదీ బాగలేదు, తిథి బాగలేదు, మనము ఎట్లయినా కానీ మంచి తిథి చూసుకొని చేస్తుంటాం. కానీ తేదీ చాలా అవసరము, తిథితో పాటు తేదీ కూడా అవసరం. కాబట్టి
చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మన బిజినెస్ నేమ్తో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. తేదీ బాగాలేదని మనమేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు. ఈ రీమ్యారేజ్ డేటు 1/9/2025 మీ అందరికీ తెలుసు, చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. 1/9/2025 రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. మీ భార్యని మీరే, మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా, చూసుకోండి, అది చాలా ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నంబరు చాలా అవసరం. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి. 078 ఉంటే చూసుకొని చేసుకోవచ్చు. అలాగే వెహికల్ నంబర్లో 3478 లేకుండా చూసుకోండి, ఇదంతా కూడా చాలా అవసరం. అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు, మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది. ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనకు ఒక ఆరా పవర్ ఉంటే, మనకు మినిమం ఒక్కొక్క వ్యక్తికి మినిమం 5 feet ఆరా ఉంటుంది. ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు. ఈ ఆరా శక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం. మీరు ఒక ఫోటో పంపించాలి, ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం. మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సార్ ఇప్పుడైతే 0-4 ఉండకూడదని చెప్పారు, అంటే అసలు ఎట్లా ఏమవుతుంది ఉంటే అని చెప్పారు. అట్లానే 7 ఉంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, సెకండ్ డిజిట్ 7. అసలు 7 ఉంటే ఏమవుతుంది ఒక్కసారి క్లియర్గా చెప్తారు, అది కూడా మన ప్రేక్షకుల కోసం. ఓకే అమ్మా, చెప్తాను. ఇక్కడ ఇంతకుముందు మనము లాస్ట్ వీడియోలో 0 కానీ 4 కానీ ఉండొద్దని మనం తెలుసుకున్నాము. అసలు ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయని తెలుసుకున్నాం. ఒకవేళ మీకు తెలియకపోతే పాత వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు 7 నంబరు సెకండ్ ప్లేస్లో వస్తే ఎలాంటి సమస్య ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మనకు 6తో కానీ 7తో కానీ 8తో కానీ 9తో కానీ మనకు సిరీస్ స్టార్ట్ ఉంటుంది మన ఇండియాలో. సిరీస్ 6-7 కానీ రావద్దు, 7-7 రావద్దు, 8-7 రావద్దు, 9-7 రావద్దు. ఇది మంచిది కాదు. ఎందుకు అంటే క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడు 0 వలన మన బిజినెస్లు కానీ, మనకు సంబంధ బాంధవ్యాలు కానీ, ప్రేమతత్వాలు కానీ కోల్పోతాయి అంటాం. ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు, ఇబ్బందులు అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 7 వలన మనకి ఏమవుతుందంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళే సమస్యలు వస్తాయి. ఓకే, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళంటే జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేసుకునే సమస్య వస్తుంది. ఒకవేళ పెళ్ళి కానీ వాళ్ళకి ఎవరికైనా ఈ నంబర్ ఉంటే పెళ్ళి చేసుకోవాలనే ఆసక్తి అయితే ఉండదు. అది ఒకవేళ ఏదైనా వాళ్ళు చేసుకోవాలనే సంబంధాలకు వెళ్ళినా కూడా వద్దు అనే కిందేగా, లేకపోతే వీళ్ళు నచ్చకనో వాళ్ళు నచ్చకనో అలా చేపిస్తుంది. ఫ్యామిలీకి దూరంగా ఉండేలాగా ఒక ఆప్షన్ ఇది. రెండో ఆప్షన్ ఏం చేస్తుందంటే వైఫ్ ఒకవేళ మ్యారేజ్ అయింటే కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా, వైఫ్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా చేస్తుంది. మూడో సమస్య డబ్బు సమస్య వచ్చేలాగా చేస్తుంది. అంటే బిజినెస్లో లాసులు కానీ, వేరే వ్యక్తులతో ప్రాబ్లమ్స్ వచ్చేలాగా కానీ, గొడవలు కానీ ఏదైనా వచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఎవరికన్నా పేమెంట్స్ చేసి ఉంటారు, ఎవరికన్నా ఇది చేసి ఉంటారు, అట్లాంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఫోర్త్ ఆప్షను ఏంటంటే మీకు యాక్సిడెంట్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, వచ్చి ఏదో ఒక రకమైన సమస్యతో మనిషి యాక్సిడెంట్ అంటే చెయ్యో కాలో ఏదో ఒకటి అయ్యి మనిషినే లేకుండా చేసే తత్వాన్ని కూడా ఇస్తుంది. చాలా డేంజరస్, అంటే ఇది డేంజర్. ఫోర్త్ ప్లేస్ అంటే ఈ 7 ఉండేది ఉంటే మీరు కావాలంటే చూసుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఈ నంబర్ మార్చండి. దయచేసి చెప్తున్నా, ఈ 4 సమస్యలు అనేటివి వస్తాయి. ఈ 4 సమస్యల్లో ఏదో ఒకటి వచ్చినా కూడా ఇబ్బంది పడాలి. ఇక్కడ 4 సమస్యలు అంటే ఏంటి? ఫ్యామిలీకి దూరంగా పోయేలా చేస్తుంది, కానీ మేము పోకుండా కలిసి ఉన్నాం. భార్యకి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇతనికి కానీ హెల్త్ ఇష్యూస్, కానీ ఈ ఫ్యామిలీకి దూరంగా లేదు, హెల్త్ ఇష్యూస్ రాలేదు. తర్వాత డబ్బు సమస్య వచ్చేలా చేస్తుంది. మూడో పార్ట్. ఈ 3 రాలేదు. 4వది ఏదో యాక్సిడెంట్స్ కానీ, ఏదో ఒక
అయ్యే రూపంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చేస్తుంది. ఇది 10th ప్లేస్లో వచ్చినా కూడా ఇలాగే చేస్తుంది. సమస్యని చాలా జటిలం చేస్తుంది. ఈ సమస్య మన మ్యారేజ్ డేట్లో ఉంటే కూడా 7/16/25 కూడా ఇలాగే చేస్తుంది. ఇక్కడ 25 అనేది 7 కదా. ఇక్కడ రాజీవ్ గాంధీ గారు మనం చూసాం బాంబ్ బ్లాస్ట్లో. ఇక్కడ ఫ్యామిలీ దూరంగా వెళ్ళలేదు, హెల్త్ ఇష్యూస్ కాలేదు, డబ్బు సమస్య లేదు. తర్వాత బాంబ్ బ్లాస్ట్లో ఆయన చంపేశారు. అంటే ఈ 7 నంబరు ఒక కేతువు సంఖ్య కాబట్టి ఈ కేతువు సంఖ్య వలన ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ని దగ్గర లేకుండా చేస్తుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్నే కాదు, రిలేషన్షిప్ని అన్నిటిని కూడా కట్ చేసేస్తుంది. జాగ్రత్తగా ఈ నంబర్ ఉంటే మార్చుకోండి దయచేసి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు, చాలా క్లియర్గా కూడా చెప్పారు. చూసారు కదా, మీరైతే బాధపడొద్దు. ఒకవేళ సెకండ్ డిజిట్లో 7 కనుక ఉన్నట్లయితే మీరైతే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంది. అట్లానే మీకు ఏదైనా మొబైల్ నెంబర్ కావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మొబైల్ నెంబర్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని సెట్ చేసుకోండి.